ఎల్లమ్మ ఏమంటుందంటే, నానా నేను పెళ్లి చేసుకుంటా, కానీ ఒక్క మాట ఏంటిదో అంటే అందరు చేసుకున్నట్టు లగ్గం చేసుకోను, ఒక బంటు పంజం కడతా, ఈ పంజం లోపల ఎవరైతే గెలుతారో వాళ్ళనే కళ్యాణం చేసుకుంటారని చెప్పి ఆ రేణుకా ఎల్లమ్మ దేవి శంకరునితోని పార్వతితోటి అన్నదట. మరి బిడ్డ ఒక్కగానొక్క బిడ్డవు, నీవేం బంటు పంజం కడతావో కట్టు, ఆ బంటు పంజానికి ఏర్పాటు చేస్తామనగా, నాయన లోకాల శంకర అమ్మ పార్వతమ్మ నన్ను చేసుకునే వరుడు ఎట్లుండనంటే, ఈ దేవలోక పట్టణం లోపల 12 వదనాల ఉప్పు స్తంభం ఉన్నది, నన్ను చేసుకునే బలపంటు అయినట్టుంటే 12 వదనాల ఉప్పు స్తంభానికి ఎత్తి ఎగురాలే, కోటిలింగాల పూజలు కట్టాలి, కోటిలింగాల పూజలు కట్టాలి.